హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నీట్గా కడుక్కున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంకా పుదీనా తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీట్గా కడుక్కున్న 750 గ్రామ్స్ చికెన్ని తీసుకోవాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, నిమ్మకాయ రసం, పెరుగు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిపై ఒక మూత పెట్టుకొని 5 నుంచి 6 అవర్స్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. 750 గ్రామ్స్ చికెన్కి 750 గ్రామ్స్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ని వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు 5 నుంచి 6 అవర్స్ పాటు మ్యారినేట్ అయిన చికెన్లో కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టి 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్ ఉడుకుతుండగా ఉల్లిపాయలను వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. రైస్ని కూడా 70% కుక్ చేసుకోవాలి.
అన్నం 70% కుక్ అయిన తర్వాత 70% కుక్ అయిన చికెన్లో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని ఒక లేయర్లా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నెయ్యి వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే సండే స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.